గంటము కొలిన వేళ దంతమున్ చివ్వునలాగి భారతమశేషము వ్రాసిన వండు గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు, గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు, వినాయకుడెవ్వడు వాని మృక్కెదన్. వినాయకుడు తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలైనా గవ్వలు రాలిపోయినట్టు రాలిపోతాయి అన్నారు. గవ్వలు చాలా తేలిగ్గా ఉంటాయి. అష్టాచెమ్మ ఆడినా, వైకుంఠపాళి ఆడినా, పందెం వేయడానికి గవ్వలు ఉపయోగిస్తా. గవ్వలు గలగల్లాడుతూ ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. ఆ గవ్వలు చేతుల్లోంచి రాలిపోవడం చాలా తేలిక. ఆ రకంగా విఘ్నాలు రాలిపోతాయి. అందుకే విఘ్నేశ్వరుడి పక్కన ఇద్దరు భార్యల్ని పెడతారు. నిజానికి వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్లి కాలేదు, ఆయన బ్రహ్మచారి. శంకరాచార్య స్వామి చాలా స్పష్టంగా సౌందర్యలహరిలో పార్వతీదేవి పాల మహిమ ఎటువంటిదోనయ్యా, ఆ పాలు సేవించినటువంటి నువ్వు ఇప్పటికీ బ్రహ్మచర్యంతోనే ఉండగలుగుతున్నావు అని కీర్తించారు. కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ అంటారు ఆచార్య స్వామి. వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్లి కాలేదు. మరి సిద్ధి బుద్ధి ఏమిటండి? ఇటుపక్క సిద్ధి, ఇటుపక్క బుద్ధి ఉంటాయి. గమనించండి, మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. మనం ఏ పని కావాలన్నా బుద్ధితో ప్రయత్నం చెయ్యాలి. మన బుద్ధి శక్తులన్నీ వినియోగించాలి, తెలివితేటలన్నీ వినియోగించాలి, టాలెంట్, ప్రజ్ఞ, ప్రతిభ అంతా వినియోగం చెయ్యాలి. అప్పుడు తప్పనిసరిగా కార్యము సిద్ధిస్తుంది. అందుకే సిద్ధి బుద్ధి ఆయన అధీనంలో ఉండాలి. సిద్ధి బుద్ధి ఎవరి అధీనంలో ఉంటుందో సిద్ధి వారి అధీనంలో ఉంటుంది. మన బుద్ధిని మనం అదుపులో పెట్టుకోగలిగితే మనం సిద్ధి పొందుతాం. ఇది వినాయక విగ్రహ తత్వం. ఆ పైన మధ్యలో ఆయన విఘ్నేశ్వరుడుగా ఉంటాడు. అనేక రకాల ఆటంకాలు ఉంటాయి. అన్ని ఆటంకాలని ఆయన్ని ముఖం చూడడం ద్వారా మనం ఎదుర్కోవచ్చు. ఆయనకి శిరస్సే లేకుండా పోయింది చిన్నతనంలో పుట్టిన వెంటనే. పైగా శిరస్సు ఖండించిన వాడు ఎవరండి? కన్న తండ్రి. మరీ ఘోరం. కొన్ని బయట వారు ఎవరైనా ఉగ్రవాదులు ఏమైనా చేస్తే అయ్యో అని సంతాపం పాటించి ఏదో బాష్పగుచ్చం ఇచ్చి అక్కడ ఏర్పాటు చేస్తాం. లేదు, ఆయన శిరస్సు తీసేసిన వాడు స్వయంగా కన్న తండ్రి. ఎవరైనా ఏ తండ్రి అయినా చేస్తాడా ఈ పని? అందున శివుడు ఎందుకు చేశాడు? కథలో ఉండే తత్వం తెలుసుకోకపోతే పిచ్చి కథల కింద మిగిలిపోతాయి ఇవన్నీ. ముందు పుట్టుకతోటే ఆయన శిరస్సు ఎగిరిపోయే ప్రమాదం వచ్చినా ఆ విఘ్నాన్ని ఆయన ఎదుర్కొని గజ శిరస్సును ఏర్పాటు చేసుకోగలిగాడు. ఇంత స్థూలకాయం ఉండి ఎలక వాహనంగా ఉంటుంది ఆయనకి. అసలే స్థూలకాయం, నడవడం కష్టం, మళ్ళీ వాహనమేమో ఎలక. మామూలుగా సన్నగా ఉన్న పిల్లాడికైనా ఎలక వాహనం ఉంటే వెళ్ళడం కష్టం. ఎల్కేజీ వాడు కూడా బస్సులో పెడుతున్న రోజుల్లో ఎలక వాహనం మీద ఎక్కడికి వెడతాడు ఈయన? అదో పెద్ద విగ్రహం. ఎలక వాహనం మీద ప్రయాణం ఏమిటి? పోనీ ప్రయాణం చేసేవాడు ఎలక కంటే సన్నగా ఉంటే అది వేరే విషయం. ఈయన మొత్తం ఏనుగంత ఉన్నాడు, ఏనుగు ముఖం సహా. ఏనుగంత మనిషి ఏమిటి, ఎలక వాహనం ఏమిటి? ఇది ఆటంకం కాదా? పైగా ఉండ్రాళ్ళు ఆహారం మనం చాలా గొప్పగా నైవేద్యం పెడతాం. 1,00,000 ఉండ్రాళ్లతో పూజ అని ఈ మధ్య ఆంధ్రదేశంలో కొత్త వెర్రి ఒకటి మొదలైంది. బాగా మనకి వేలం వెర్రి బాగా అలవాటు కదా. ఉండ్రాళ్ళు బాగా ఇష్టం అనగానే 1,00,000 ఉండ్రాళ్లతో వినాయకుడికి అభిషేకం. మొత్తం గూడెంతా పాడైపోయింది. అర్చకుల వారు నానాయాతన పడాలి తర్వాత శుభ్రం చేసుకోలేక. మనం ఉండ్రాళ్ళు ఈవేళ తింటామండి, ప్రసాదం కాబట్టి మొహమాటానికి 2 తింటాం. 4 జనాన్ని చూస్తాను నేను. ఉండ్రాళ్ళు చప్పగా ఉంటాయి, తినం మనం. మరి దేవుడు ఎలా తింటాడండి? దేవుడు ఎలా తింటాడు? ఆయన ఒక రూపంగా భావించి అక్కడ పెట్టి ఆయన చేతిలో ఉండ్ర మొక్క పెట్టాం కదా. అందులో అల్లం పచ్చ వేయకుండా, బెల్లం వేయకుండా ఒట్టు ఉండ్రాళ్ళు ఎంతకాలం ఎవరు తింటారండి? మరి మనం తినలేదు, ఆయన మాత్రం ఎలా తింటాడండి? అదొక విఘ్నం ఆయనకి. నిజానికి చెప్పాలి, తిండి కూడా సరిగ్గా లేదు. పైగా ఆయనకు పూజ చేసే పదార్థాలు ఏమన్నా మంచి బ్రహ్మాండమైనవి ఏమన్నా ఉన్నాయంటే గడ్డి పరకలు. మా ఇంటి పేరు అదే, గరికపాటి గడ్డి పరకలు. ఆ గడ్డి పరకలు కూడా ఆయనకి ఏవి ఇష్టం అంటే కొంచెం మట్టితో నేలలో సహజంగా ఎలా లాగామో అలాగే ఉండాలి. వాటిని ఏమీ శుభ్రం చేయాల్సిన పని కూడా ఏం లేదు. చేస్తే దోషమని కాదు, చేయక్కర్లేదు. ప్రకృతి సహజంగా ఏది లభిస్తుందో దాంతోనే ఆయన పూజ. అది భరిస్తున్నాడు ఆయన. ఈ మట్టి అంతా నాకెందుకు, ఈ గడ్డి పరకలేమిటి? శ్రీ మహావిష్ణువుకేమో తులసిమాల వేస్తావు, మా నాన్నగారికేమో మారేడాకులు వేస్తావు, మా అమ్మకేమో కదంబ కుసుమప్రియ అని కడిమి పూలు పట్టుకొచ్చి వేస్తావు, నాకేమిటి గడ్డి పరకలంట? నాకు అదే ఇష్టం అంటాడు ఆయన. నాకు అదే ఇష్టం, అవే పట్టుకురా అంటాడు ఆయన. పాలవెల్లి కడతాం మనం. పాలవెల్లిలో ఏ ఫలాలు కడతారో చూడండి. మొక్కజొన్నలు, జామకాయలు, వెలక్కాయలు, బత్తాయి కాయలు, ఏవైనా సరే కాయలే కడతారు. ఎందుకో తెలుసా? భాద్రపద మాసానికి పంటలన్నీ కాయల రూపంలో ఉంటాయి, పళ్ళు పండవు. పచ్చికాయలు, పచ్చి వెలక్కాయలు, పచ్చి జామకాయలు అన్నీ పచ్చివే. అంటే ప్రకృతి ఎలా ఉంటే అలా మీరు ఆస్వాదించండి, దాన్ని అలాగే ప్రేమించండి, పూజించండి, ఆరాధించండి. మీ జీవితం కూడా అంతే, ఎలా ఉంటే అలా ప్రేమించండి. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. అది దైవత్వం.
ఉన్నదాన్ని ఉన్నట్టే, అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే జ్ఞానం, అదే అజ్ఞానం, అదే సంపద, అదే అప్పులు, అదే దుఃఖం, అదే సుఖం, ఏ మార్పు కోరుకోకుండా నేను నీ కోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు.